చిత్తూరు టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒక పక్క దళారీలు వారిని ముంచేస్తున్నారు, మరోపక్క ప్రభుత్వం వారిని ఆదుకోవడం లేదు. ప్రతి ఏటా లక్షల నష్టం వచ్చి వారంతా అప్పుల ఊబిలో మునిగిపోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విస్తారంగా సాగయ్యే టమాటా పంట రైతుల పాలిట ఒక జూదంలా మారుతోంది. టమాటాకు ధర ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పడిపోతుందో తెలియని దారుణమైన పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ధర పలికినప్పుడు పంట ఉండదు, పంట ఉంటే ధర రాదు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు పట్టించుకోని పాలకుల తీరు టమాటా రైతన్నల పాలిట ఒక శాపంలా మారుతోంది. డోలాయమానంగా మారిన చిత్తూరు జిల్లా టమాటాపై ఏబిఎన్ స్పాట్లైట్. దేశంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లా టమాటాకు ప్రత్యేకమైన పేరు పొందింది. అక్కడ ప్రతి ఏటా లక్షల టన్నుల టమాటా ఉత్పత్తి అవుతుంది. వేల కోట్ల రూపాయల టమాటా వ్యాపారం జరుగుతుంది. 75% రైతు కుటుంబాలు, రైతు కూలీలు, వ్యాపారులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను టమాటా ద్వారా ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో మదనపల్లి, తమ్మళ్లపల్లి, పీలేరు, పుంగనూరు, పలమనేరు, కుప్పం, వీకోట ప్రాంతాల్లో ఎక్కువగా టమాటా సాగవుతుంది. అందులోనూ దేశంలో ఎక్కడా లేనంతగా ఒక్క మదనపల్లి ప్రాంతంలోనే ప్రతి సీజన్లో కనీసం రోజుకు కనిష్టంగా 600 టన్నుల టమాటా వ్యాపారం జరుగుతోంది. వాస్తవానికి సీజన్తో సంబంధం లేకుండా ఏడాదిలో 365 రోజులు టమాటా సాగవుతుంది. సీజన్ కంటే అన్ సీజన్లో కాస్త తక్కువ సాగవుతుంది. చిత్తూరు జిల్లాలో పండే టమాటాను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. అయితే రాను రాను టమాటా పంట రైతుల పాలిట ఒక జూదంలా మారింది. పంట ఉంటే ధర రావడం లేదు, పంట లేని సమయంలో ఓ మోస్తారు ధర పలుకుతుంది. ఎప్పుడు ధర వస్తుందో ఎప్పుడు ధర పడిపోతుందో తెలియని అయోమయ స్థితి రైతులను పూర్తిగా కృంగదీస్తోంది. కొన్ని సందర్భాల్లో కిలో ₹1.5 పలికితే మరికొన్ని సందర్భాల్లో ఏకంగా ₹100 చేరుకుంటుంది. ధర లేనప్పుడు టమాటాలను కుప్పలు కుప్పలుగా రోడ్లపై కుమ్మరించడం మామూలు విషయమైపోయింది. అందుకే టమాటా సాగు ఒక పెద్ద జాక్పాట్లా తయారైందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. నిలకడలేని ధరలతో రైతన్నలు కుదేలవుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. దాంతో వాళ్లు దిక్కుతోచని దుస్థితిలోకి వెళ్లిపోతున్నారు. 3 నెలల నుంచి నిన్న మొన్నటి వరకు ధరలు అమాంతం పడిపోయి రైతులను నిండా ముంచేసింది. 6 గాలం కష్టపడి పంట పండించిన రైతుల పాలిట దళారీలు ఒక శాపంగా మారారని కూడా చెప్పక తప్పదు. రైతుల దగ్గర వాళ్ళు కిలో రూపాయికి కొంటారు. అదే టమాటాను మార్కెట్లో ₹10 వరకు విక్రయిస్తారు. సగటు వినియోగదారుడికి అందేలోపు అది ₹20 నుంచి ₹25 చేరుకుంటుంది. టమాటా పంటతో రైతుల కంటే మధ్య దళారీలకే ఎక్కువ లాభం వస్తుంది. పెట్టుబడి కోసం వేలకు వేలు అప్పులు చేస్తే రైతన్నలకు చిల్లిగవ్వ కూడా మిగలడం లేదు. వాళ్లకు అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యలే శరణ్యమన్నట్లుగా పరిస్థితి తయారైంది. అన్నిటికీ ఇప్పుడు బ్యాళ్ళకి కానీ నూనెకి కానీ మొత్తానికి చింతపండుకు కూడా ఫిక్స్డ్ రేట్ ఉంది. అలాంటిది కూరగాయలకి టమాటాకి ఫిక్స్డ్ రేట్ లేదు. వీటికి ఫిక్స్డ్ రేట్ అనేది పెడితే రైతులు ప్రభుత్వం ఇంకో ఏమన్నా ఒక కిలోకి ఏమన్నా ఒక ₹10 ₹20 ఏమన్నా ప్రభుత్వం ఇంకో అందుబాటు చేస్తే రైతులకు మొత్తము కొంచెము ఇది ఉంటుంది. ఎక్కువ రేట్లు ఉన్నప్పుడు గవర్నమెంట్ కొన్ని తక్కువ రేటుకి ఇస్తా ఉంది కదా. ఇప్పుడు తక్కువ రేటు ఉన్నప్పుడు కొన్ని కొంచెం రేటు పెంచవచ్చు కదా, ఆ మార్గం చేయొచ్చు కదా. గవర్నమెంట్ ఏం చేయలే. కానీ పెట్టుబడి మాత్రము నాటినప్పటి నుండి కూడా పేపర్ ఏమి, పురుగేమి, కూలోళ్ళు ఏమి, కనీసం కూలోళ్ళ కన్నా వాళ్ళకి కరెక్ట్గా గిట్టుబాటు అనేది వాళ్ళకి వస్తూ ఉంది. కానీ రైతు అనేవాడు కావాల్సిన కంపల్సరీ చేయాల్సిందే, కానీ ఎంతైనా పెట్టుబడి పెట్టాల్సిందే. కూలోళ్ళకి తప్పదు, పేపర్కి తప్పదు, అన్నీ ఇవ్వాల్సిందే. కానీ మనకి వచ్చే కాటికి ఈ మాదిరి అవుతుంది. అదే గవర్నమెంట్ ఏదో కొంచెం రేట్ అయినా ఆదుకుంటే, తక్కువ రేట్ అయినప్పుడు కొంచెం గవర్నమెంట్ కొంటే రైతుకి ఏదో ₹1 ₹2 పెరుగుతుంది కదా. ఆ పని గవర్నమెంట్ ఎందుకు చేయాలని మేము రైతులు చాలా బాధపడుతున్నాము. ఇప్పుడు పరిస్థితి అయితే ఎకరా కనీసం అంటే కూడా ఎట్లా లేదంటే కూడా ₹1,00,000 ఏం తగ్గదు ఈ రేట్లలో పెట్టుబడి. కానీ వచ్చేదేమో 50-60 వేలు కూడా రాదు. 56 కాదు, 20-30 వేలు వచ్చే పరిస్థితి ఉంది. కనీసం అంటే కేజీ ₹10-12 పోతా ఉంది.
మాకు కేజీ పంట పెట్టాలంటే 20 రూపాయలు ఖర్చు వస్తూ ఉంది. మేము ఏం చేయాలో మాకు అర్థం కాక మేము దిగులు పడి కూర్చున్నాం. ఇంక రేపు సంవత్సరం పంట పెట్టామో వద్దని ఆలోచిస్తూ ఉన్నాం. మీరేమన్నా గవర్నమెంట్ ఏమైనా మాకు సాయం చేస్తే మేము మళ్ళీ పంట పెడతాం, లేకంటే మాకు కొంచెం కష్టమవుతుంది టమాటా పెట్టాలంటే. ఏం చేయాలో మాకు అర్థం కాల. మీరు ఏమైనా దానికి ఇది చేయాల. గవర్నమెంట్ కోరుతూ ఉన్నాం, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కోరుతూ ఉన్నాం. మీరు ఏమైనా సమాధానం ఇవ్వండి మాకు. కొంచెం మాకు ఏదో ఒకవేళ సబ్సిడీ ఏదో ఒక ఎకరాకు వచ్చి ఏదో 10,000 20,000 వేస్తే మేము ఖర్చు పెట్టి పంట పోయిన దానికి గిట్టుబాటు అవుతుంది. లేకపోతే మాకు కొంచెం కష్టం వస్తుంది. ఎట్లా చేయాలో మీరు చెప్పండి. ముందు ఎండాకాలంలో మార్చి ఏప్రిల్ మే నెలల్లో వచ్చిన కాయలు ప్రతి రైతు నష్టపడినాడు. దాని నష్టానికి ఎవరు బాధ్యులు లేరు, గవర్నమెంట్ ఎవరు పట్టించుకునేవాళ్ళు లేదు. కష్టానికి ఏదన్నా పంట పోతే ఏదన్నా సబ్సిడీ ఇస్తారు, దీని కింద ఏమీ రాలేదు. కాబట్టి ఏదైనా సాయం గవర్నమెంట్ చేస్తే దానికి ఆదుకునేట్లు అవుతుంది. మీరు దిగుబడి తగ్గితే రేట్ ఉంటుంది, దిగుబడి ఎక్కినప్పుడు డౌన్ అవుతుంది. వస్తే జాక్పాట్ లేదంటే కొంప కొల్లేరు అన్నట్లుగా ఉండే పరిస్థితి నుంచి బయటపడటం ఎలాగో అర్థం కాక రైతులు సతమతం అవుతున్నారు. నిలకడ ధరలకు అమ్ముకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్లయితే అటు రైతులకు ఇటు వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుంది. అప్పుల ఊబి నుంచి బయటపడినట్లవుతుంది.